నమస్కారం. జై శ్రీమన్నారాయణ. ఎక్కువ మంది ఆచార్యులను ఆశ్రయించవచ్చా? చూద్దాం. ఒకరికి ఎంతమంది ఆచార్యులు ఉండవచ్చు, ఆచార్యులు ఎంతమంది ఉండాలి అని ఒక ప్రశ్న వచ్చింది. ఒక్కసారి అనేక మంది ఆచార్యులు ఉండాలా, చాలామంది ఉంటే గందరగోళం ఏర్పడదా అని ప్రశ్న. ఒకరికి చాలామంది ఆచార్యులు ఉండవచ్చు. రామానుజుల గురించి చెప్పుకునేటప్పుడు పంచాచార్య సమాశ్రిత అని చెప్పుకుంటాం. అంటే 5గురు ఆచార్యులను ఆశ్రయించిన వారు. వారి ఆచార్యులు పెరియ నంబి, తిరుక్కోటియూర్ నంబి, తిరుమల నంబి, తిరుమాల యాండాన్, తిరువరంగ పెరుమాళ్ అరయ్య అని 5గురు వారికి ఆచార్యులు ఉండేవారు. ఇది కాక తిరుక్కచ్చి నంబిని ఆచార్యులుగా పొందాలని రామానుజులు కోరుకున్నారు. యాదవ్ ప్రకాశ్ల దగ్గర కూడా కొంతకాలం విద్యాభ్యాసం చేశారు. ఇలా అనేక మంది ఆచార్యులు వారికి ఉన్నట్టుగా చరిత్ర చెప్తుంది. రామానుజులకే కాదు, రాముడికి కూడా అనేక మంది ఆచార్యులు ఉన్నారు. వశిష్ఠుల వారు కులగురువు. ఆయన దగ్గరే 12 సంవత్సరాలు విద్యాభ్యాసం చేశారు. తర్వాత విశ్వామిత్రుడు తీసుకువెళ్ళి అనేక అస్త్ర శస్త్ర విద్యలు నేర్పించారు. ఆ తర్వాత యుద్ధం అప్పుడు అగస్త్యుడి దగ్గర ఆదిత్య హృదయం ఉపదేశం పొందారు. ఇది కాక ఎందరో మహర్షుల ఆశ్రమాలకు వెళ్ళారు, ఎన్నో విషయాలు నేర్చుకున్నారు. దాని గురించి రామాయణంలో శ్లోకం కూడా ఉంది. బహుశ్రుతానాం వృద్ధానాం బ్రాహ్మణానాం ఉపాసిత అని. ఆ శ్లోకానికి వ్యాఖ్యానం రాసేటప్పుడు మన పెద్దలు ఎక్కువ మంది దగ్గర నేర్చుకోవాలి, చాలాసార్లు వినాలి అని చెప్పారు. కాబట్టి రాముడి విషయంలో చూసిన, రామానుజుల విషయంలో చూసిన అనేక మంది ఆచార్యులు గురువులు ఉన్నారని అర్థం అవుతుంది. అయినా చాలామంది ఉంటే కొంచెం గందరగోళం కూడా ఏర్పడుతుందేమో అని మనకు సందేహం రావచ్చు. ఒకరు చెప్పిన విషయానికి ఇంకొకరు చెప్పే విషయానికి తేడా రావచ్చు కదా అనిపించవచ్చు. దీని గురించి ఒక చరిత్ర కూడా ఉంది. ముదలియాండాన్ అనే ఆచార్యులు రామానుజుల వారికి అక్కగారి కుమారుడు, మేనల్లుడు. ఆయన ఉన్న కాలంలోనే ఎంబార్ అని మరొక ఆచార్యులు ఉండేవారు. వారు రామానుజుల వారికి పిన్నమ్మ గారి కొడుకు. వీళ్ళిద్దరూ రామానుజుల శిష్యులు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక ఆచార్యులు ఊరికి వెళ్ళినప్పుడు ఇంకొక ఆచార్యుల శిష్యులు వీరిని తమ ఆచార్యులుగా స్వీకరించి వారికి అనేక కైంకర్యాలు కూడా చేశారు. ఆచార్యులకు ఆ విషయం తెలియక వీరి దగ్గర అనేక కైంకర్యాలు పొందారు, ఉపదేశాలు చేశారు. ఇలా కొంతకాలం జరిగిన తర్వాత ఊరికి వెళ్ళిన ఆచార్యులు తిరిగి వచ్చారు. అప్పుడు ఈ కొత్త ఆచార్యులకు, ఓ ఈయన ఫలానా వారి శిష్యులా, తెలియక మన శిష్యులుగా స్వీకరించాం, వారి దగ్గర మనం కైంకర్యాలు కూడా పొందాం, ఇప్పుడు వారు మన శిష్యులు కారు అని తెలిసింది. అందుకని మొదటి ఆచార్యుల దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగారు. పొరపాటు జరిగింది, మీ శిష్యులు విషయం చెప్పకుండా వచ్చి నా దగ్గర చేరారు, నేను వారి దగ్గర కైంకర్యం కూడా పొందాను, మన్నించండి అని చెప్పారు. దానికి వారేమన్నారంటే, అందులో దోషం ఏముంది, లోపం ఏముంది, ఒకడు బావిలో పడిపోయాడు, వాడిని బయటికి లాగాలి. ఒక్కళ్ళుగా లాగితే అది కొంచెం కష్టంగా ఉంటుంది, ఇద్దరు కలిసి లాగితే కొంచెం త్వరగా పని అవుతుంది, పని చేయడం సులభం అవుతుంది. కాబట్టి ఇతనికి ఒక్క ఆచార్యుల కంటే 2 ఆచార్యులు ఉండడం మంచిది కదా అని ఆయన చెప్పారట. అక్కడ చూసిన 2 ఆచార్యులు ఉన్నారు అంటే 2 ఆచార్యులు ఉండడం మంచిది అని భావింపబడుతుంది. కాబట్టి పలు గ్రంథాలు పలు ఆచార్యుల దగ్గర అనేక సార్లు వినడం అనేది మంచిది. అలాగే రాముడు చేశాడు, రామానుజులు కూడా అలాగే చేశారు. గురు పరంపరలో కూడా ఇలాంటి చరిత్ర కనపడుతుంది. కాబట్టి ఈ విషయంలో ఏ రకమైన గందరగోళం పడాల్సిన అవసరం లేదు. ఒకరి దగ్గరే అన్నీ వినడానికి వారికి సమయం లేకపోవచ్చు, వీరికి అనుకూలంగా ఉండకపోవచ్చు. కాబట్టి ఒక జాగ్రత్త కోసం, ఒక మంచి కోసం ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్కరి దగ్గర నేర్చుకోవడం తప్పు కాదు, ఇందులో దోషం లేదు. ఇంకొక విషయం కూడా గమనించాలి.
అనేక మంది దగ్గర నేర్చుకున్నప్పుడు ఎవరి దగ్గర నమ్మకం లేకుండా పోతే ఎలాంటి ప్రయోజనం కలగదు. పైగా అపచారం అవుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలా జరగకూడదు. అది దోషం అవుతుంది. ఒక ఆచార్యుల దగ్గర పంచసంస్కారం పొందుతాం. వారు మనకు ఉపకారం చేశారు. వారే మనల్ని రామానుజుల శ్రీపాదాల దగ్గరికి చేరుస్తారు. ఆయన ఉత్తారకాచార్యులుగా ఉండి వైకుంఠానికి మనల్ని చేరుస్తారు. ఈ విశ్వాసంతోనే మనం ఎంతమంది దగ్గరైనా నేర్చుకోవచ్చు. మిగిలిన వాళ్ళందరూ కూడా మనకు ఏదో రకంగా ఉపకారం చేసేవాడు. అందుకని వాళ్ళందరూ ఉపకారకాచార్యులు. అంటే మనకు సహాయం చేస్తారు. ఒకరి దగ్గర రామాయణం నేర్చుకుంటాం. ఒకరి దగ్గర భాగవతం నేర్చుకుంటాం. వాళ్ళందరూ కూడా అదే దారిలో మనల్ని ఈ సంసార సాగరం నుంచి పైకి లాగడానికి కృషి చేస్తున్నారు. రహస్యత్రయం ఒకరి దగ్గర నేర్చుకున్నాం అంటే వీళ్ళందరూ విషయాన్ని నేర్పించిన ఆచార్యులు అవుతారు. పంచ సంస్కారం చేసిన ఆచార్యులను ఉత్తారకాచార్యులు అంటారు. మిగతా వాళ్ళందరినీ ఉపకారకాచార్యులు అంటారు. కాబట్టి ఎంతమంది ఆచార్యులున్నా దోషమేమీ లేదు. మనకు తెలియని విషయాలు అవకాశాన్ని బట్టి ఎంతమంది దగ్గరైనా నేర్చుకోవచ్చు. ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.